లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ తంతు పూర్తయింది. ఆ యొక్క స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు పట్టు వస్త్రాలతో లక్ష్మీ నరసింహ భగవానికి చీర్యాల లక్ష్మీ నరసింహ భగవానికి సహా అందరూ కూర్చొని ఉండండి. ఒకసారి నమస్కారం చేయండి. ఈ రోజు చిత్తమందలి దుష్టుని చిత్తమంచు యాదగిరి జ్ఞాన సుఖ స్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్న వదనం భూషీభూత ఫణీంద్రమిందు ధవళం లక్ష్మీ నృసింహం భజే. ఏకేన చక్రమపరేణ కరేణ సింహం అన్యేన సింధుతనయా అవలంభ్య తిష్టం వామేతరేణ వరదాభయహస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీమాన్ ప్రియ భక్తాగ్రేసర్లారా, శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ వైభవంలో ఈ శుభ శోభాయమాన స్వస్థలం పాలసముద్రం కంటే ఉన్నట్టు మాత్రమే తెలుసు. అది పరము అనేటువంటి ఒక గొప్ప స్థానం. అది బ్రహ్మాది దేవతలకు కూడా అవాంగ్మనస గోచరం ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. అలాంటి తెలియని స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ తన ఉనికిని చేసి చతుర్దశమును సంరక్షణం చేయడానికి కోసమై సంకల్పం చేసుకోవటానికి ఒక పాల సముద్ర కొనసాగడానికి అక్కడ స్వామివారు ప్రవేశం లేనటువంటి ఆ స్థానంలో కేవలము భగవాను గురించి తెలియజెప్పేటువంటి వేదం కంటే కూడా గొప్పనైనటువంటిది ఆళ్వారు మనకు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధ పాశురాలు. అది వేద పఠనం ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కీరంగల్ పాడినరు కిన్నెలరు గరుడడహల్ కందురు వరువరు కంగుడులెల్లాం, వారికి మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటుంది. అలాంటి ప్రవేశ సందర్భంలో వారందరూ కూడా సృష్టింపబడేటువంటి జీవరాశులకు ప్రపన్నమైన తత్వాన్ని బోధించడంలో స్వామీయమైన కర్మ సిద్ధాంతం అడ్డం వచ్చి వారికి
కర్మను అనేటువంటి ఆపాదింపజేసి శిక్ష రచనకు ఆళ్వార్ పరంపర అంతా కూడా ఉద్బోధిస్తూ ఉంటారు. అది ఆచార్య ప్రబోధం. ఎవరికైనా సరే జ్ఞానము పరిడమిల్లాలి అంటే ఆచార్యుడి యొక్క జ్ఞాన బోధం ఉండాలి. ఆత్మయాత్మిక జ్ఞాన విద్యను మన ఆళ్వార్లు, మన ఋషులు మనకి అనుగ్రహిస్తూ ఇలా ఉండాలయ్యా నీ సృష్టి అని ఒక మంచి గురువు శిష్యుడికి జ్ఞానబోధ చేసినట్టుగా చేస్తూ ఉంటుంటారు. భగవానుడు దుష్ట శిక్షణ, శిష్ట పరిపాలన కోసం అనేకమైనటువంటి అవతారాలను దాల్చినాడు. వచ్చేసి ఏం చెయ్యాలయ్యా, అసలు పుట్టేవాడికి జ్ఞానం కలిగింపజేస్తే వాడు జ్ఞానవంతుడైతాడు. జ్ఞానవంతుడైతే వేదాచార్యులు ఏం చెప్పారు? శంకరాచార్య స్వామి వారు సత్సంగత్వే జ్యోతిషంపాదయామి బృహజ్యోతిషంపాదయామి మల్మలా భవంతి సాధయామి మానోషికం ధీర్జాతవేదో కామస్వం పురుషం జగదే అభిప్రదజ్ఞాగహి శ్రియామా పరిమాతయా ముహూర్త శుభముహూర్తోస్తు. ఎక్కడ ఉన్న ప్రతి భక్తుడు రెండు చేతులు జోడించి మేము దీప మంత్రం చెబుతున్నాం అనండి. ఓం, ఏది ఎవరు అనటలే, అనండి. ఓం రం రం జగజ్యోతి రూపాయై నమో నమః. జగజ్యోతి స్వరూప లక్ష్మీ నారసింహ, చీర్యాల లక్ష్మీ నారసింహ రక్ష రక్ష రక్ష. అయం ముహూర్తః శుభముహూర్తోస్తు. నమస్తతే నమస్తదస్పతయే నమస్తకేనాం పురోగానాం నమో దివే నమః పృథివ్యై సప్రతిసభాం మే గోపాయ ఏతసభ్యాస్తభాసగః తానింద్రియావధకురు సర్వమాజుర్బాధగా సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః ఇది నమస్కారం కుర్యాత్. అశేషే పరిషత్ భగవత్పాదమూలే మయా సమర్పితాం ఇమాం సౌవర్ణీం దక్షిణాం దక్షిణామివ అత్రోపవిష్టానాం ఏతేషాం భగవద్భాగవతాచార్యాణాం సన్నిధో విజ్ఞాపనం మయా క్రియతే. క్రియమాణం విజ్ఞాపనం అవధానేన శ్రూయతా. అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య కోటి బ్రహ్మాండరాజకస్య దేవదేవస్య కుటుంబినః జగద్రక్షణోత్తమవదీర్ణస్య చీర్యాల లక్ష్మీ నారసింహస్వామినః దయాన్నిక బ్రహ్మోత్సవారాధనయాద్య మధ్యదివసే ద్వితీయ దివసో ప్రాతఃకాలే ప్రాతరారాధనేన స్వామినః తిరుకల్యాణ మహోత్సవాద్యం కర్తుం మమ యోగ్యతా సిద్ధిరస్మిత్యనుగృహంతో భవంతః. విదురేరగ్రహీతః జ్ఞేవర్చో విహరే స్వస్థవయంతేంధానా తడవం కుశేమ. హరే సర్వేంద్రావందావరదో విశ్వరగ్నిః మయి దేవా ద్రవిణమాజంతాం మయ్యాశైరస్తమయి దేవహోదిః. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి. అయం ముహూర్తః శుభముహూర్తోస్తు. పాంచరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం. భగవాన్ మంగళాయ హరి.
స్వామినే నమః. వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపేభ్యో నమః. మధ్య కూర్మాది దశావతారేభ్యో నమః. కేశవాది త్రిమూర్తిభ్యో నమః. ఆచార్యులు సంకల్పం ఆచార్యులు శిష్య వర్గం లక్ష్మీ నరసింహ ఆచార్యులు దానం చేసుకోండి అంటే చీటీ పొందిన వారు పొందని వారు దూరంగా ఉన్నవారు గ్రామంలో ఉన్నవారు వ్యాపారం చేస్తున్నవారు ముచ్చట పెడుతూ ఉన్నవారు కొట్లాడుకుంటున్నవారు ఎక్కడికో చూస్తున్నవారు ఎవరైనా ఈ మైక్ ద్వారా మీ గోత్రాలు చెప్పుకోండి. మేము అందిస్తున్నాం. దేవుణ్ణి ప్రార్థిస్తే అంతకంటే గొప్పది లేదు కనుక ప్రతి ఒక్కరు పానీయంబులు త్రాగుచున్ గుడుచుచున్ భాషించుచున్ అది ప్రహ్లాదుడు. అలాంటి ప్రహ్లాదులం అవుదాం మనం అందరం. కనుక ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకొని తమ గోత్రాలు తమ యజమాని పేరు శ్రీమతి లక్ష్మీ సౌభాగ్యవతి ఆవిడ పేరు ఆది లక్ష్మి ఆవిడ లేకుంటే అంత దండగానే కనుక ఆవిడ పేరు మీ చిరంజీవుల పేర్లు పిల్లల పేర్లు అంతేకాదు మా చీర్యాలంటే మరొకటి మీ అత్తగారి వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. అత్తవారి గోత్రం వారి నామం మామగారు అత్తయ్య మేనమామలు వాళ్ళందరి గురించి కూడా ఇరు వంశాలను తరింపచేసేదే కళ్యాణం కన్యాదానం. అందరి పేరు చెప్పండి. చెప్పి ఇంకొకటి చెప్పండి. శత్రుత్వం పోవాలి, శత్రువు బాగుండాలి. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. దేవుడు మారుస్తాడు ఆ మనస్సును. శత్రుత్వం ఉండకూడదు, శత్రువు బాగుండాలి. ఆయన మనస్సు మార్చి మిత్రుడు కావాలి. అది అయ్యా ఇప్పుడు ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకోండి, ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోండి అనండి. గోత్రోద్భవస్య నామధేస్య క్షేమ క్షేమ అందరూ అనండి. క్షేమ క్షేమ స్థైర్య ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్యం ఆరోగ్య అష్టైశ్వర్యం అష్టైశ్వర్యం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ కామ మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఇష్ట ఇష్ట కామ్యార్థ కామ్యార్థ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోక లోక కళ్యాణార్థం కళ్యాణార్థం అస్మిన్ రాజా రాష్ట్ర రాజా రాష్ట్ర గ్రామ గ్రామ యజమాన యజమాన ఆచార్యాదీనాం సర్వోపద్రవ సర్వోపద్రవ శాంత్యర్థం శాంత్యర్థం కళ్యాణ కళ్యాణ కైంకర్యం కైంకర్యం అహం అహం క్రియాకలాపాः నిర్విఘ్నప్రదమావాప్యర్థం తేషాం ప్రథమతః విధ్వంసి ఆర్యావాద్యగ్రవానిధి విశ్వక్సేనం చతుర్బాహుం శంఖరే ప్రగధాధరం ఆసీనం తర్జనీహస్తం విశ్వక్సేనం నమాశ్రీ నమాశ్రీ ఓం తత్పురుషాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి శాంత ప్రచోదయాత్ ఓం సమరవారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః సమర్పయామి స్నానానంతరే శ్రీధాన్యమణియానం సమర్పయామి సమరవారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః సమక్షదానం సమర్పయామి సమరవారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః ధారయామి పూజయామి ఓం శ్రీమతే నమః రుద్రవిద్యాసమేతాయ ఓం శ్రీనేశాయ నమః ఓం సోమనాంగాయ నమః ఓం సప్తకాండాయ నమః విశ్వక్సేనాయ నమః సమరవారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః మంగళ
బ్రాహ్మణస్య శిరసా గృహంతు. బాజాపండి బాజాపండి చరణం కల్పితరాణంగేణ బోధస్తరగత శృతాని దేవమిత్రేణ సత్యేన భూతాని భాగవనగరాజంతరేమ కరద్ధరాజే విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి గంధద్వారాంజనాదరసా నిత్యముష్టాకరేశరీ ఆగమంతం దేవతే దేభ్యాజత్రాజ పద్విశ్వో పరమం పదకం సదా పశ్యంతి సూరయః జనకః శ్రీ మహాసుదర్శన చక్రాయ నమః మూర్ధానం దివవారజం పృథివ్యా వై శ్వానరమదాన దాతభక్తిం బృహ్యేర్జస్పజాతవేదో భక్తండరసం మమ దేవస్యద్వాసమిద పృథవే అశ్వినో బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యామాదతే అతో దేవానందరాజగామిష్టరుజగ్రమేంకరంజకరాయ మహదేవ గుణాత్మనే పరిష్కారాయ మంగళం దేవో సుదర్శన భగవానికి శివావసంతు ప్రజవదనం శివావసంతు దర్భా స్వస్తి దర్భా పాండు ప్రజవదనం స్వస్తి దర్భా పాండు ఓం స్వామినః మనస్సమాధి యదా సమాయన సస్మః ప్రతిజ్ఞాతః పుణ్యాహం వాదయిష్యే భగవతో బలేన భగవతో నీతేన భగవతస్తేన ప్రవృత్తి స్వశేషతే కరసేనానేనాత్మనస్తాధస్కృతరభావేన స్వకీయ కళ్యాణతమః అస్య శ్రీ లక్ష్మీ నారసింహస్వామినః తిరుకల్యాణ మహోత్సవాద్యం అఖిల పరిమళఛలార్పితం స్వాత్మావస్వయమేవ ప్రీతం పారయితుమపక్లపదే వాసుదేవ పవిత్రం తత్సత్పుణ్యాహం భవంతో బ్రువంతో ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ఓం ఏకపదీత్రిపదీత్రిపదీత చష్మద్య ధివత్యతే నమస్తే త్రయాయ త్రిశతాయ పదాయ వరోదసే సామతోమా ప్రాపదే ఏకతత్పరం బ్రహ్మ సర్వజ్ఞ సర్వేశ్వర సమర్థనమసే స్వాత్మా సమారాధయన్నే భయక్రోధః సర్వదిష్టః దీర్ఘాయుషం భగవాన్ వాసుదేవ కరోతి శివం పానీయమస్తు శివం పానీయం భగవాన్ అక్షరే రక్షణం చాస్తు సూరః సోమనస్య మస్తు ఓం భగవాన్ వాసుదేవో వర్ధదా ఓం భగవాన్ ప్రద్యుమ్నో వర్ధదా ఓం భగవాన్ పురుషో వర్ధదా ఓం భగవాన్ అచ్యుతో వర్ధదా ఓం భగవాన్ వాసుదేవ ప్రియదాం ఓం భగవాన్ ప్రద్యుమ్న ప్రియదాం ఓం భగవాన్ పురుష ప్రియదాం ఓం భగవాన్ అచ్యుత ప్రియదాం ఓం భగవాన్ వాసుదేవ శాంతిరస్తు ఓం భగవాన్ ప్రద్యుమ్న శాంతిరస్తు ఓం భగవాన్ పురుష శాంతిరస్తు ఓం భగవాన్ అచ్యుత తిరుకల్యాణ మహోత్సవాఖ్యం పుణ్యాహం భవంతో బ్రువంతు నక్షత్రం తద్వత్కుర్వేదోపద్యుషం నక్షత్రం నైది యజ్ఞం పశ్యేత్ అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాథకస్య దేవదేవస్య జగద్గురుమ్యా జగద్రక్షణార్థమవదేర్నస్య శ్రీ లక్ష్మీనారసింహస్వామినః త్రయాన్నిక దేవయాగ తిరుకల్యాణ మహోత్సవే అద్య
సంకల్పిత తిరుకల్యాణ మహోత్సవాఖ్యం పుణ్యాహం స్వస్తి భవంతో బ్రువంతు కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి స్వస్తి రవీంద్ర వృద్ధశ్రవా స్వస్తి పూషా విశ్వవేదాః స్వస్తి హస్తాక్షో అరిష్కనేమిః స్వస్తి నో బృహస్పతి దదాతు ఓం శాంతి శాంతి శాంతిః ఓం అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగద్గురుమినః జగద్రక్షణాధిపతేనస్య శ్రీ లక్ష్మీనారసింహస్వామినః సంకల్పితత్రయాన్నిక ఏకపుండాత్మక దేవయాగ తిరుకల్యాణ మహోత్సవే అద్య ద్వితీయ దివసౌ సంకల్పిత తిరుకల్యాణ మహోత్సవాఖ్యం పుణ్యాహం వృద్ధిం భవంతో బ్రువంతు కర్మరుజ్యతాం 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 వృద్ధాస్మహవ్యై నమ సోమసజ్జా మిత్రదేవం మిత్రదేయన్నాస్తు మనోరాధాన్ హవిషా వర్ధయంతః దేవేమ జనరసవీరాः ఓం శాంతి 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 ఓం భూః ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తవః ఓం సత్యం ఓం దక్షవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం హిరణ్యవర్ణాశ్రుతజపావగాయాసు జాతకశ్యభోజాస్వింద్రః యాసాం దేవాదివి కుర్వంతి భక్షయ్యా అంతరిక్షే బహుదా భవంతి యాసాకుం రాజావరుణో యాధి మధ్యే సత్యాన్ హృదయ భవశ్చంజనానాం శివేన మాచక్షుషా పశ్చదా పశ్యమయా తన్వోపస్పృశ తత్పదం మే హస్తాదర్భాన్ గృహీత్వా తాన్ కరగోప్రవిన్యస్య భాక్షదమధ్యవాక్రం కరగవామవాస్వే విన్యస్య కరగజలం మధ్యదలేన సించన్ ఓమితి ప్రణవేణ కుంభబుద్ధాభ్యా ఓం అథ శాంతిరస్తో తుష్టిరస్తో పుష్టిరస్తో వృద్ధిరస్తో అవిఘ్నమస్తో ఆరోగ్యమస్తో ధనధాన్యమభిరస్తో ఈశాన్యాం వయుక్తేశే అరిష్టవితరమస్తో సర్వాసంపదస్తో సర్వశోభనమస్తో శతధారకం సహస్రధారమపరమితధారమచ్ఛిద్రవనంతమచ్ఛిద్రం భగవాన్ వాసుదేవ పునాదో శ్రీవైష్ణవేభ్యः నానాగోత్రేభ్యः నానానామేభ్యः వాసుదేవ పుణ్యాహ వాసురమంత్రజం దిగమానస్య మనసోత్సాహ పరమిత హిరణ్యం తుభ్యమః సంప్రదతే నమః. బాగా పండి భక్త మహాశైలరా, ఇంతవరకు కూడా స్వామివారు కళ్యాణ మండపానికి వేంచేయగానే లోక కళ్యాణార్థమై జరుగుతున్నటువంటి ఈ కళ్యాణం నిర్విఘ్నంగా జరగడం కోసం స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి అక్కడ ఆవాహన చేసి శుద్ధి మంత్రములతో పఠించి అభిమంత్రించి ఆ తర్వాత మన హృదయ క్షేత్రాలను కళ్యాణ మంటప శుద్ధిని ద్రవ్య శుద్ధిని చేస్తున్నారు. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి మంత్రాలు. ఇప్పుడు భగవంతుడు మన అల్లుడైన నరసింహుడు వరుడికి అర్ఘ్య పాద్య ఆచమనాదులను అందిస్తూ ఉన్నారు. కళ్యాణ మహోత్సవ అధికార సిద్ధ్యర్థం కౌతుక ధారణాఖ్యం కర్మ కరిష్యే. పట్టుకుంటే ఆ ధర్మమే మనను రక్షిస్తుంది. ఎవరయ్యా మానవుడు పట్టుకున్నవాడు? ఒక్కడు మనకు దొరుకుతాడు. ఎవరు? రామో విగ్రహవాన్ ధర్మ. ఆ ధర్మమే మన దేశం. మనకు ఏది ధర్మం? తల్లిదండ్రులను మించినటువంటి దైవం లేదు లేదు లేదు. అది మొదటి ధర్మం. తర్వాత అన్ని ధర్మాలే. అది కనపడుతుంది పక్కకు, కానీ రాలే. మన తొడపైన కూర్చొని ఉంది. అదిగో బంగారు కంకణాలకు నైవేద్యాలు.
देवताभ्यो नमो नमः सर्वतोपचारपूजां कृत्वा हस्तद्वयमुष्टानिकाभ्यां सूत्राणि धृत्वा సభా ప్రార్థన, విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనం, శుద్ధి, మొత్తం శుద్ధి జరిగింది. ఇప్పుడు ఆ కళ్యాణ మంటపంలో ఉన్న నరసింహుడి యొక్క పువ్వులు చూడండి, పుష్పాలు లెక్క పెట్టండి. ఇది ఎన్ని పువ్వులు? కుంద, ఇందు, కుందవార, మరువక, కురువక, చంపక, చాంపేయ, పాటల, ప్రియంగు, కురంటక, తక్కోల, పాయుభద్ర, జాతి చామంతులు అందరూ भद्रमष्टयन् दृष्टभागस्य विदभद्रवीरम् इन्द्रस्तावेन पञ्चदशेन मध्यमिदं पादेन भगवेन रक्षा నరసింహ రక్ష, నరసింహ రక్ష, నరసింహ రక్ష. अनन्ताश्रव योग्यदादित्यर्थं स्वामिनः आयुष्मन्त्रं परिमन्त्र शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः బంగారు గాయత్రి వచ్చే సంవత్సరం వరకు ఎవరో ఒక భక్తుడు, బంధువు, మన ప్రియమైన బంధువు బంగారు యజ్ఞోపవీతాన్ని చేయిస్తాడు. చూడండి, ఇప్పుడే అనుకోనన్నా ఎవరో నాకు ఈ కోరిక నెరవేరితే నేను మా నరసింహుడికి బంగారు గాయత్రిని చేయిస్తాను అని భావించండి. పరమం పవిత్రం ప్రజాపతే సహజం ఆయుష్యభద్రం పరిమంత్ర శుభ్రం గోవింద లక్ష్మీనారసింహ గోవింద యాదాద్రివాస నారసింహ గోవింద బాజాలు ఆపండి. ఇప్పటి వరకు బ్రహ్మచర్య దీక్షలో ఉన్న నరసింహుడికి గాయత్రి ఎవరేశారు? మామలైన మనమందరం ఆచార్యుల ఇప్పుడు వరుడికి ఆచమనీయం. ఇప్పుడు ఒక 16 మంది పండితులు, యాదగిరి నరసింహ పండితులు, వేద పాఠ షోడశోపచారములు అంటాడు అన్నమయ్య. కనుక 16వ బ్రహ్మోత్సవంలో 16 పండితులతో అమ్మాయిని వెతకటానికి వెళుతున్నారు. ఇప్పుడు ప్రవరలు. భక్తులందరూ నిశ్శబ్దం పాటించాలి. స్వామివారికి రక్షాబంధనం చేశాం. రక్షాబంధనం చేయడంలో కూడా ఒక సైన్స్ అనేటువంటిది లోకంలో నిక్షిప్తం చేయబడింది. శరీరము ఏదైనా ఆకలి, దప్పులు, నిగ్రహ శక్తి కావాలంటే చేతిలో ఉండబడేటువంటి ఇడా, పింగళ, శుచుమున అనేటువంటి నాడీత్రయాన్ని కొంచెం బంధించినట్టయితే ఆకలి కానీ, దప్పి కానీ ఇవన్నీ లేకుండా ఏ పనైతే నిమగ్నం చేస్తామో దానికి అంతులేని శక్తిని అనుగ్రహిస్తుంది. రక్త ప్రసరణను అది నియంత్రణ చేస్తుంది. ఇది నిజం. ఆ రక్ష, భగవానుడికి రక్ష ఏమిటి? భగవానుడే మనకు రక్షకుడు కదా. అంటే మనలో ఉండబడేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని పరమాత్మకు అనుక్షణం గుర్తు చేయడం కోసం రక్షాబంధనం అనేటువంటిది చేయడం జరిగింది. ఇక మరి యజ్ఞోపవీతము ప్రతి కుమారుడికి తండ్రి చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత అన్ని ఆశ్రమాల్లోకెల్లా గృహస్థాశ్రమం శ్రేష్టమైంది కాబట్టి, పెళ్లి చేసుకుంటే సమాజం ఉద్ధరింపబడుతుంది కాబట్టి, బ్రహ్మ సృష్టిపై పారావారంగా కొనసాగుతుంది కాబట్టి రెండవ యజ్ఞోపవీతాన్ని స్వామివారి మామగారైనటువంటి సముద్రుడు వారికి ధారణ చేసి స్వామివారికి గృహ ఆధిపత్యాన్ని, గృహస్థాశ్రమ ఆధిపత్యాన్ని
అష్టైశ్వర్య ఆధిపత్యానికి ఆది సంకేతంగా రెండవ యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. ఇప్పుడు స్వామి వైభవం. మనకి చెప్పినట్టుగా 16 మంది లక్ష్మీ నృసింహ గాయత్రి వేద విద్య పరిషత్ పండితులందరూ కూడా రూప యౌవన కుల గుణశీల సౌందర్య విద్యా వినయ ఉత్తమోత్తమ వధు లక్షణాలు ఎక్కడ 16 మంది పండితులు ఇప్పుడు వరుడి యొక్క ప్రవర గొప్పతనాలు, అమ్మాయి యొక్క గొప్పతనాలు అంటే ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఎంగేజ్మెంట్ అంటే ప్రాధాన్యం కనుక ఆచార్యోత్తములారా ఒక్కసారి ప్రవరను అందుకోండి. అయితే ఇప్పుడు కాలంలో ఓ పెళ్లికి వెళ్ళడం జరిగింది. అబ్బాయి ఎంత అట్టహాసంగా ఉన్నాడండి. అమ్మాయి MBBS అంటే రోజుకు ₹1,00,000 ఈజీగా సంపాదించవచ్చు. కరోనాలో 5 లక్షలు సంపాదించాను రోజుకి. తర్వాత ఎంత లేదన్నా ఒక డాక్టర్ ₹1,00,000 సంపాదిస్తాడు, మా అమ్మాయి సుఖపడిపోతుంది అనుకున్నట్ట. ఇక అమ్మాయి ఏం జరిగిందండి అన్నట్ట. అమ్మాయి PhD చేస్తుందండి అన్నట్ట. అయిన తర్వాత భర్త అన్నట్ట నేను డ్యూటీకి వెళ్తాను అన్నట్ట. నేను కూడా డ్యూటీకి వెళ్తాను అన్నది పెళ్లి పిల్ల. అయితే నువ్వు డ్యూటీ అంటే నువ్వు PhD చేస్తున్నావు కదా అన్నట్ట భర్త. నీకు అర్థం కాలేదండి, PhD అంటే పిజ్జా హోమ్ డెలివరీ అన్నట్ట. మరి అబ్బాయి మీరు MBBS అన్నారు కదా, పరిపుష్టం కలిగిన వాడిని ఉత్తమమైనటువంటి వరుణ్ణే ఎన్నుకోవాలి, పెళ్లి చూపులు మాత్రమే చూడాలి, పిచ్చి పిచ్చి పక్క చూపులు చూడొద్దు అని చెప్పి అమ్మవారు సంకేతం. అచ్యుత పర బ్రహ్మణే ఆదినారాయణాయ అచించ దివ్యానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు సామ్రాజ్యమిది సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం తతః ఆగమగమనాయ ఆసనార్థం ఉదయగ్రం కూర్చం దద్యాత్ అయం తే విష్టరః ప్రదద్విష్ణుమంత్రేణ పాద ప్రక్షాళనం కుర్యాత్ ప్రదద్విష్ణస్తవ దేవీర్యాయ మృగాణ బ్రహ్మ కలిగిన పాదము వహించండియా. మంచి అన్నమయ్యగా మారి పాట వేయండి. అన్నమయ్య పాట. బ్రహ్మ కడిగిన పాదము సిరియాలుని ప్రోచిన సిరి పాదము ఆది పాదము అనాది పాదము సర్వులకు మోక్షమిచ్చే పాదము నరసింహ జీవ్యాల నరసింహ పాదము. జీర్యాల నరసింహుడి వైభవ పాదమని. వైభవ పాదం శరణాగతి కంటే మించింది లేదు లోకంలో. నీవు తప్ప అరిక్షయంతి భువనాని విశ్వా తదేవ కిత్వమన్వశ్వమంది ఉభే దేవి తరజసే పృథివ్యా విష్ణోదేవత్వం పరమస్య విశ్వే అర్చత ప్రార్చత ప్రియమేధాధ అర్చత అర్చందపుత్రగ ఉత పురన్న ధృష్మర్చత అర్చత ప్రార్చత. నరసింహుడికి మన అల్లుడైన నరసింహుడి పాదాలు కడిగాం. ఇంకేం కావాలి? నరసింహ మమదేహి కరావలంబం. అది ఇప్పుడు ఇక అన్ని నైవేద్యాలు బంగారు. అదిగో ఇటు 10 తరాలు అటు 10 తరాలు 100 తరాలను తరింపజేసే ఆ గంగా నది అనుకోండి. 3 పర్యాయములు గంగా గంగా గంగామ తల్లి. అది బంగారు గిన్నెలో పెరుగు తేనె కలిపిన బంగారు ఉంగరం. మాధ్వేర్గావో భవంతునః తదిక్నామన్నోగారశం విష్ణోరస్వస్య వాజినః సురభిరాముఖాగరత్ననాయోగం శికారిషత్. ఇప్పుడిక మధుపర్కం పెళ్ళైన అందరికీ ఎరికే మామగారు కాళ్ళు కడిగి బంగారు ఉంగరముతో పెరుగు తేనె. ఇప్పుడు మన నరసింహుడికి అదిగో
తేనాహం మధునామధవ్యేన దర్శించండి, సేవించండి. మధుర పదార్థం అజంతే మధువర్గో మధువర్గో మధువర్గః వస్త్రాణి వస్త్రాణి దద్యాత్. ఇప్పుడిక వస్త్రాలు చీనాంబరాలు అన్ని వస్త్రాలు మనయే. ఉత్తమ అధికార లక్షణం ఏంటంటే చక్కగా చూడటం, చక్కగా మాట్లాడటం చేయండి. అదిగో అందరికీ వస్త్రాణి వేమసావసాద యువరక్షగ్రామంతవ అవాదయమృతాన విశ్వారుదేన మిత్ర వదనాసతే వైభవ నరసింహస్వామి మన అల్లుడైన నరసింహుడికి మన ఆడబిడ్డ వచ్చేది. ఆవును పూజించాలి, ఆడపడుచులను గౌరవించాలి. సీతామాత, భూమాత, గోమాత కనుక ఒక్కసారి ఆడపడుచులారా నమస్కారం చెయ్యండి. మగ పురుషుల్లారా ఆవులను, వృషభాలను దానం చెయ్యండి. క్షీర్యాల నరసింహుడికి గోశాలను అందించండి, గోవులను అందించండి. చేతులెత్తి అనండి, ఓ గోమాతాయై నమః, గోమాతాయై నమః, గోమాతాయై నమః, భూమాతాయై నమః, భూమాతాయై నమః, భూమాతాయై నమః. ఇది క్రమకమూర్తం విసృదే ఘటికాలయంత్రే ముహూర్తేన సంయగోవలయత్రాత్రో స్యాత్ నక్షత్రమవాలోక్య మధ్య యమనికాం నిధాయ దేవం లోకాచారక్రమేణ మంగళాష్టకాని పఠే. ఇప్పుడు లగ్న అష్టకములు 8 విధములైన మంగళాశాసనములను పండితులు. ఇప్పుడు ఇక్కడ ఒక ధర్మ సందేహం. దేవుడికి మనమేమిటి అనుకోకూడదు. దేవుడికి మనం ఎంత అందిస్తే ఆయన 100,000 రెట్లు మనకిస్తాడు. కనుక పల్లాండ్ అంటారు వైష్ణవ పరిభాషలో. అలాగే సావధాన, సుముహూర్తే, సావధాన, సులగ్ని భాషికాలకు నమస్కారం చేయండి. ఇది ఆచారం మాత్రమే, పాంచరాత్ర ఆగమము కాదు. అది ఆచారం. ఒక్కసారి నమస్కారాలు చేయడం మన ధర్మం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే స్మరామి సావధాన సమహోర్తే సావధాన సులగ్నే శ్రీకాంత గుదగం భగం కుమపరిగం భగుణానాం నిధిః పూర్వాచార్యగణం సేవితః పద శ్రీపాంచరాత్రాగమః విశ్వక్సేన విభీషణ ప్రభృతి భక్తైస్తదా సేవితః ఆయాన్నా భగవాన్ పురాణపురుషం తుర్యాత్తదా మంగళం సావధాన సమహోర్తే శ్రీలక్ష్మీ కళ్యాణి సకలేశ్వరి సరసిజ భాగ్యానుసంధాయిని సౌభాగ్యే విమలేశ్వరే విమనలిని నారాయణి శ్రీ సతీ ఆయాన్న భగవాన్ పురాణపురుషం కుర్యాత్ సదా మంగళం. సావధాన సుమహోర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీరంగే గరుడాచలేన గిరౌ అచలే సింహాచలే మందిరే వైకుంఠే కరాజలే జతుగిరౌ నారాయణాఖ్యాచలే లోకాలోక మహాచలే జగజలే జ్ఞాచలే స్వాశ్రయః పాయాన్నో భగవాన్ పురాణ పురుష. సదా మంగళం. ప్రాసాదద్వజసౌధరంత మహాసౌకోర్ణపీఠోల్లసత్ ప్రాకారాంతరహేమరత్నరతిభిః జాద్వల్యమానో హరిః నిత్యం నిత్యమహోత్సవం బహువిధం మాసంచరక్షోత్సవం పాయాన్న భగవాన్ పురాణపురుషం కుర్యాత్ సదా మంగళం. నీరక్ష
तच्चरसो करोनरभगो कुतो महाभार्गवो रामो जानवनायको बलसकं श्रीकृष्णकल्यात्मजः लोकानां परिपालनाधिगणितो देवो जगद्रक्षकः मायानो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान सुरग्ने सावधान आदित्यश्च सुधाकरश्च धरणी पुत्रश्च चन्द्रात्मजा देवार्यश्च बृहस्पते भृगुसुधा छायापतेर्नन्दनः राहो केतुर्नवग्रह नवशुभा एकादशस्तानगः नक्षत्राणि च लग्नयोगतिथयः कुर्वन्तु वां मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान कल्याणं वैष्णवे शाश्वतः आयान्न भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधान सुमुहूर्ते महासङ्कल्पं कुर्यात् ఇప్పుడిక మహాసంకల్పం మహాసంకల్పం అంటే ఏమిటి? కన్యాదాని. మరి ఎన్నో ఫలాలు వస్తాయి. మన భారతదేశ వైభవం ఎంత చెప్పలేం. గుర్తుంచుకోండి, భారతదేశ వైభవం తక్కువది కాదు. వరల్డ్ మ్యాప్ లో కనిపించే ఇండియా కాదు. రామాయణం చెబుతుంది ఆ సముద్ర క్షితీశానాం అంది. కనుక ఎన్ని చెట్లు, ఎన్ని కొండలు, ఎన్ని క్షేత్రాలు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని నదులు ఒక్కసారి విందాం. పండితులారా, మహాసంకల్పాన్ని అందుకోండి. ఆనందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అదింద్యాపరమిదశక్య భృజమానస్య మహాజలోకమధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే అవ్యక్త ప్రకృతి మహదహంకార ఆకాశవాయువన్యజల పృథివ్యావరణే సప్తభిరాపతే అస్మిన్ మహద బ్రహ్మాండకరండమండలే అవత్వింధ్య పారిజాతాది సప్తగుణాచలే త్రికపర్ధకేకయకూసల కుండల కిరాత సేవన కొంకణ మత్స్య మంత్రపార్శ్వజద్ధారజమనదారాంధసాల్వసేది సింధు ప్రపృతి విదేశ భాష భూమిపాలే పాలితే గంగా గౌతమీన కాంధ్రవన్నే విశోక కోశకే గండకే విచిత్రక ప్రతిష్టా ప్రవరాకాశవే సరయు సర్వపాపా కుశావరి ఫల్గణీ గ్రదోజ పుణ్యనదా ప్రణీతాజ్ఞనేక పుణ్యనదీ పవిత్రతే అయోధ్యా మధురా మాయాకాశీ కాంచీ వంటికా భరీత ఖండే ప్రజాపతి క్షేత్రే కర్మ భూమో అయోధ్యా కాశీ కురుక్షేత్రయా ప్రయాగ కాంచీ శ్రీరంగ శ్రీ వెంకటాద్రాది పుణ్యక్షేత్రైః समाभूमध्यरेखायाः भूभूजावल्लिका संश्लेषणाक्रान्त वीनस्ताम्भोधपत्रावल्लीलाद्यदोरस्य श्रीमदादिनारायणस्य नाभिसरोजविराजम् అగ్ని లేకుండా శాంతితో ఆనందంగా శ్రీకరంగా శుభకరంగా వైభవకరంగా లక్ష్మీప్రదంగా అన్ని విజయాలతో ఉండాలి. భూమి సస్యవతి కావాలి. నెలకు 3 వానలు కురియాలి. క్షేమంగా ఉండాలి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం ప్రార్థించేటువంటి ప్రార్థన ఈ ఋతు సఫలం అవుతుంది. ఆ తర్వాత మాసము వసంతమైపోయింది, ఋతువు వసంత ఋతువు అయిపోయింది, మాసము చైత్రం మొట్టమొదటి నెల చిత్తా నక్షత్రంలో ఉండబడేటువంటి పౌర్ణమితో కూడుకున్నటువంటి మాసం చైత్ర మాసం. ఈ చిత్తా నక్షత్రం ఎవరిదండి? సుదర్శనుడు, సుదర్శన భగవానుడి యొక్క. జై జై సుదర్శన అనండి. జై జై శ్రీ సుదర్శన, జై జై శ్రీ సుదర్శన. ఆ సుదర్శన చక్రంలో 365 అరలు ఉంటాయి. ఆ ఒక్క అరలలో బ్రహ్మ సృష్టి ఎంత ఉందో దానికి 14 రెట్లు ఎక్కువగా ఉంది. అనగా ఒక్కసారి ఆ సుదర్శన చక్రం వైభవం అందరూ జీలకర్ర బెల్లానికి నమస్కారం చేయాలి. శుభ ఏకాదశ సమ్మిశ్ర పదార్థం, సజీర గుడ సమ్మిశ్ర పదార్థం కలపడమే భారతదేశం. విడదీయడం అనేది లేదు లేదు లేదు.
కలపడమే ముఖ్యం. ఏకాదశ స్థాన అదే తిలకర్ర. గట్వేళం గట్టి మేళాలు. భవంతు 12 బ్రహ్మణస్పతి అయం ముహూర్త సుముహూర్తమస్తు. అని తప్పట్టు గొప్పలేరు ఎవరు? గట్టిగా నరసింహ లక్ష్మీ నరసింహ చీర్యాల నరసింహ చీర్యాల నరసింహ చీర్యాల లక్ష్మీ నరసింహ వైభవం వైభవం. లక్ష్మీ ఇప్పుడు ఇక అమ్మవారిని నమస్కరి పూజ. ఎన్ని వారాల నగలు? 7 వారాల నగలు 7 అల్మారాల నిండా ఉన్నా కామేక్షబద్ధ మాంగళ్య సూత్ర శోభిత దంపతులు అదుగో లక్ష్మీ నరసింహ నరసింహ భగవానికి చీర్యాల లక్ష్మీ నరసింహ భగవానికి నవనవోన్మేషమైన మా నవి మా లక్ష్మీనారాయణుడు ఇందిరా ప్రియుడు అందరూ నమస్కారం చేయండి. ఉండాలి అలాంటి గొప్పనైన వైభవం, లోక కళ్యాణం, లోక వైభవ కుల భేదాలు లేవు. అందరము సమానమే. అందరి ఆరోగ్యం, అందరి ఐశ్వర్యం, అందరి సంపద, అందరికీ అన్ని కావాలి. ఇప్పుడు మనందరి భక్తుల నుండి మా మల్లారపు లక్ష్మీనారాయణ ఇందిరా లోకమాతామ ఇందిరా లోకమాతామ మమ మంగళ దేవతాయా. అమ్మ మన దగ్గర వచ్చేసింది, మన చేత పూజలు అందుకుంటూ ఉంది. మరొక్కసారి అనండి, మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. అమ్మవారి వైభవం ఇంకా భవిష్యత్తు ఎంత ఎవరు కదలకండి. అదిగో ఆచార్యులు మీ దగ్గరికి వస్తున్నారు. మీడియా బంధువులారా, ప్రపంచ రెండు చేతులు ఆనందంగా బాగున్నాయా అమ్మా, బాగున్నావు బాగున్నావని 3 సార్లు అనండి. మీ మాంగళ్యాలకు అత్తుకోండి. అందరూ ఆడపడుచులు మీ మాంగళ్యాలకు రక్ష, లోక రక్ష, జగత్ రక్ష, సర్వ కార్య రక్ష, ఆరోగ్య రక్ష, అన్ని రక్షలే అమ్మవారి అష్టలక్ష్మీ వైభవ లక్ష్యం. మూలలుగా దూరంగా ఉన్నా ఎక్కడ ఉన్నా అందరూ దర్శించండి. మంగళ దేవతాయా కమలే కమలాలయే ప్రసీద ప్రసీద సకల సౌభాగ్యం దేహి ఓం శ్రీ క్లీం ఐం జగత్ ప్రసూత్యై మహాలక్ష్మి
గట్టిగా రండి. మహాలక్ష్మి నమో నమః. తప్పట్లతో ఓం. మాంగళ్యం కావాలి. ఇప్పుడు నరసింహుడు చీర్యాల మహాలక్ష్మి తల్లి అనుగ్రహం. ఎంత వైభవం. ఇన్ని దేశాల గురించి అమ్మ చెప్పాలి కదా అయ్యతో కనుక ఒక్క నిమిషం విశ్రాంతి. అదిగో ఆనంద కర్పూర నీరాజనం, కర్పూర హారతి. ఒక్కసారి చీర్యాల
హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.